చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంలో కోదాడ ప్రాంతంలో అక్కడికి ఆయన దగ్గరికి వెళ్లకుండా కూడా ఆపారు పోలీసులు. అట్లా నీకు విజయవాడ ప్రాంతంలో జరిగే అనేక కార్యక్రమాలు, వైజాగ్ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి, ఎయిర్పోర్ట్ కు సంబంధించిన అంశం, రుషికొండని సందర్శించడానికి వెళ్ళిన అప్పుడు పరిస్థితులు, ఇట్లా అనేక సందర్భాల్లో గతంలో చూసాం మనం. వాటన్నిటినీ కూడా జన సైన్యం అధిగమించింది. ఇప్పుడు మారింది పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వంలో ప్రధాన పాత్ర జనసేన అని కూటమి క్రియేట్ చేసిన ఘనత పవన్ కళ్యాణ్ది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తేటంలో కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం రావడానికి కూడా ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్. ఇక్కడున్న పార్లమెంట్ సభ్యులు గెలిచిన పరిస్థితి, అక్కడ కేంద్రంలో తక్కువ పార్లమెంటు మెజార్టీ తోటి, పార్లమెంట్ మెజార్టీ తోటి కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. ఇవన్నీ కూడా తీసుకుంటే జనసేన యొక్క ప్రాధాన్యత, ఆయన యొక్క జాతీయ నాయకత్వం, ఆయన స్టార్ క్యాంపనర్ గా మారిన పరిస్థితి. బీజేపీ కూడా ఏ రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారితో ప్రచారం చేపిస్తా ఉన్నారు, అంత దగ్గరకు తీసుకున్నారు.